ప్రియమైన సహోదరులందరికీ యేసయ్య నామంలో వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ ఆల్. దయచేసి నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున క్రైస్తవ సమాజంలో మరి వేరే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసుకుని అందరూ ఫేమస్ అవ్వడానికి చూస్తున్నారు. దయచేసి అసలు ప్రసాదం వివాదం ఏంటి? అసలు బైబిల్ అసలు వివాదం కాదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. మరి దయచేసి ఒక్క మాట, బైబిలు దెయ్యాలకు పెట్టిన దాన్ని మనం పరిశుద్ధులను తినకూడదని ఉంది. అలా ఉందంటే ఇంకా అలా ఖచ్చితంగా మనం దాన్నే పాటించాలి. దానికి ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది ఇంటర్వ్యూలు చేయడం, బైబిల్లో ఏముంటే మనం అదే చెయ్యాలి కదా. దయచేసి మిగతా వాళ్ళందరికీ జ్ఞానం లేనట్టు, వాళ్ళందరికీ జ్ఞానం ఉన్నట్టు మాట్లాడకండి. బైబిల్ యేసుక్రీస్తు ప్రభువారు నిజ దేవుడు, అది మీ అందరికీ తెలుసు. మరి ఆయన మనం చెప్పిందే ఫాలో అవ్వాలి. కానీ జ్ఞానం ఉన్నట్టు మీరు మిగతా వాళ్ళ యొక్క లైక్స్, మిగతా వాళ్ళని సంపాదించుకోవడం కోసం, మిగతా వాళ్ళ యొక్క మన్నాలు పొందడం కోసం, యూస్ పెంచుకోవడం కోసం బైబిల్ని వివాద పుస్తకంగా చేస్తున్నారు. దయచేసి సహోదరులారా, మీరు ఎవరైనప్పటికీ కూడా అటువంటి పనులు చేయకండి. బైబిల్ ఉన్నతమైన గ్రంథం. దేవుడికి మహిమ కలుగును గాక.